అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని అంటారు. వ్యాస పౌర్ణమి అనడానికి గల కారణం కూడా లేకపోలేదు. అదేంటి అంటే వ్యాసుడు ఆవిర్భవించిన రోజుని మనం గురు పౌర్ణమిగా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటాం. అపారమైన కారుణ్యంతో మేమందరం అనుష్ఠించటానికి అనువైన ధర్మాన్ని ఇవ్వడమే కాకుండా 5వ వేదమైన భారతాన్ని అందించి మా జ్ఞాన జ్యోతిని వెలిగించారు అని చెప్పి వ్యాసుడు అందించిన వేదాల్ని గురించి మనం గురు పౌర్ణమి రోజు ఆయన్ని ఆరాధిస్తాం. గురు పౌర్ణమి రోజు వ్యాస భగవానుడిని స్మరించడానికి పూజించడానికి గల కారణాల్ని ఒక కథ రూపంలో చెప్తూ ఉంటారు పురాణాల్లో. అదేంటి అంటే వ్యాస భగవానుడు కాశీక్షేత్రంలో తిరుగుతున్నప్పుడు వ్యాస భగవానుడికి ఒక జంట కనిపిస్తారట. వాళ్లే వేదనిధి వేదవతి. సో వేదనిధి వేదవతి ఇద్దరు కలిసి వ్యాస భగవానుడిని తమ ఇంటికి ఆహ్వానిస్తారట. తమ ఇంటికి ఆహ్వానించి పూజా సామగ్రిలన్నింటినీ ఏర్పాటు చేస్తారట. వ్యాస భగవానుడు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ పూజా సామగ్రిలతో పూజ చేస్తారట. ఆ తర్వాత వాళ్ళు ఒక వరం కోరుకోమని అడిగితే వాళ్ళిద్దరూ కలిసి సంతాన సమస్య ఉంది, మాకు పిల్లల్ని కలిగించు స్వామి అని చెప్పి కోరుకుంటారట. వెంటనే వ్యాస భగవానుడు వాళ్ళకి పిల్లల్ని కల్పిస్తారట. వెంటనే ఆ దంపతులిద్దరూ స్వామి మిమ్మల్ని మళ్ళీ పూజించాలి అని అనుకుంటే ఎప్పుడు పూజించాలి అని అడుగుతారట. అప్పుడు వ్యాస భగవానుడు ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు నా పుట్టినరోజు, అందుకోసమనే ఆ రోజున నన్ను పూజించవచ్చు, లేదా నా స్వరూపంగా ఎవరైనా గురువుని పూజించినా నన్ను పూజించినట్లే లెక్క అని చెప్పి చెప్తారట ఆ దంపతులిద్దరికి. అందుకోసమనే ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా మనం జరుపుకుంటాం. అలాగే ఇంకో కథ కూడా చెప్తారు. ఆ శ్రీ మహావిష్ణువు ఏకాదశి నాడు యోగ నిద్రలోకి వెళతారు కదా. అలాగే శివుడు కూడా తన భక్తుల పాపాలన్నీ జటాజుటంలో చుట్టుకుని తల కింద పెట్టుకుని యోగ నిద్రలోకి వెళతారట ఈ గురు పౌర్ణమి రోజు. అలాగే గురు పౌర్ణమి నుంచి ద్రుపదుడి భార్య కోకిల ఒక తెలగపిండి ముద్దను చేసి అమ్మవారిగా భావించి పూజలు చేసేదట. దీన్నే కోకిల వ్రతం అని కూడా అంటారు. సో గురు పౌర్ణమి నుంచే ఈ కోకిల వ్రతం కూడా ఆరంభిస్తూ ఉంటారు భక్తులు. సో చూసారుగా గురు పౌర్ణమి గురించి మన పురాణాల్లో ఎన్ని కథలు ఉన్నాయో. సో మీకు గురు పౌర్ణమి అంటే ఏం గుర్తొస్తుంది, అసలు గురు పౌర్ణమి రోజు మీరు రెగ్యులర్ గా ఏం చేస్తారు అనే దాని గురించి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.